ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తిమార్ గారికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి రేపు సెప్టెంబర్ నెల సంస్థ బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఈ నెల 18వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు కూడా రోజుకి ఒక కోటా చొప్పున శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుందండి. మనకి ఈ అప్డేట్ 3 నెలల ముందుగానే టీటీడీ దేవస్థానం వారు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఆన్లైన్లో శ్రీవారి యొక్క దర్శన టికెట్లను బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రజెంట్ అయితే మనకి ఆగస్టు నెల వరకు కూడా శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. ఇప్పుడు విడుదలవుతున్నటువంటి కోట వచ్చేసి సెప్టెంబర్ నెల సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఏ రోజున ఏ కోటాలో శ్రీవారి యొక్క దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి అనేటువంటి విషయం అయితే ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అసలు విషయానికి వస్తే రేపు జూన్ నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి జూన్ నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా సెప్టెంబర్ నెల సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ అండి. ఇందులో మనకు ప్రధానంగా 4 రకాల శ్రీవారి యొక్క ఆతిథ్యాలు అయితే అందుబాటులో ఉంటాయి. వీటిలో మనం మొదటి గడప దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పద్మారాధన, అర్చన ఈ 4 రకాల సేవలు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. కాకపోతే శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుంటుంది. అంటే దీనికోసం ముందుగా శ్రీవారి భక్తులు రేపు జూన్ నెల 18వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. అంటే ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి శ్రీవారి భక్తులందరూ కూడా ముందుగా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి శ్రీవారి భక్తులకి 2 డేస్ వరకు కూడా టైం ఇవ్వడం జరిగింది. అంటే 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా శ్రీవారి భక్తులకి మొదటిగా ప్రదర్శన టికెట్గా పిలుస్తున్నటువంటి శ్రీవారికి ఆతిథ్యంలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ శ్రీవారి యొక్క సుప్రభాత సేవ కోసం కానీ, తోమల సేవ కోసం కానీ, అష్టదళ పద్మారాధన, అర్చన సేవల కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుగా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దీనికి సంవత్సరం బట్టి లక్కీ డిప్ సంవత్సరం బట్టి రిజల్ట్ వచ్చేసి మనకి 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి రావడం జరుగుతుందండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి మాత్రమే SMS అన్నది రావడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీకు గనక SMS రాలేదనుకోండి, అప్పుడు ఎటువంటి కంగారు కూడా పడకుండా సేమ్ మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే టీడీకి సంబంధించిన వెబ్సైట్లోకి లాగిన్ అవి దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అక్కడ మనకి టాప్లోనే హిస్టరీ ఉంటుందండి. హిస్టరీలో ఒకసారి చెక్ చేసినట్లయితే మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది. లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అవుతే మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టడానికి 2 డేస్ వరకు కూడా టైం ఇవ్వడం జరిగిందండి. మనకి జూన్ నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి జూన్ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు మీరు ఎంపికైనటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ ఆన్లైన్లో ఎవరైతే కట్టారో వీళ్ళు మాత్రమే పూర్తిగా ఈ శ్రీవారికి ఆతిథ్యంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. వీటిలో రేట్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే మనకి సుప్రభాత సేవ ₹120 అంటే ఈచ్ పర్సన్ అండి. అదేవిధంగా తోమల సేవ ₹220, అర్చన సేవ ₹220, అష్టదళ పద్మారాధన ₹1250 చొప్పున ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మనకి సెప్టెంబర్ నెల సంవత్సరం బట్టి శ్రీవారిక లక్కీ డిప్ కాబట్టి ముందుగానే ప్రతి ఒక్కరు కూడా లక్కీ డిప్లో పాల్గొని శ్రీవారికి అనుగ్రహానికి ప్రాప్తులు కండి. అదేవిధంగా మనకి సెకండ్ క్వార్టర్ వచ్చేసి మనకి 21వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారికి ఆతిథ్యాలు విడుదలవుతున్నాయండి. ఇవైతే మనకి 4 రకాల ఆతిథ్యాలు అందుబాటులో ఉంటాయి. ఇది కూడా మనకి సెప్టెంబర్ నెలకు సంవత్సరం బట్టి శ్రీవారికి ఆతిథ్యాలు అండి. ఇది కూడా మనకి టీటీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ ఆతిథ్యాలు అయితే బుక్ చేసుకోవచ్చండి. ఇందులో మనకి 4 రకాల ఆతిథ్యాలు అందుబాటులో ఉంటాయి. 1 కళ్యాణం, 2 ఉజ్జలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆతిథ్య బ్రహ్మోత్సవం. ఇవి డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది లక్కీ డిప్ అట కాదు. కాకపోతే ఇది ఈ ఆతిథ్యాలు బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులకి
తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఆదిత్యవలో పాల్గొన్న తర్వాత శ్రీవారి భక్తుల్ని శుభదం ద్వారా శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంటుంది. దర్శనం ఉన్నది అందరూ ఏ విధంగా చేసుకుంటారో మీరు అదే విధంగా జయ విద్యల దగ్గర నుండి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ 4 రకాల ఆతిథ్యంలో పాల్గొనడానికి మీకు అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ ఆతిథ్యాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోండి. వీటిని ₹500 దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారండి. కళ్యాణ టికెట్ వచ్చేసి మనకి భార్యాభర్త ఇద్దరికి కలిపి ₹1000, ఉంజల్ సేవ ₹500, సహస్ర దీపాలంకరణ సేవ ₹500, ఆదిత్య బ్రహ్మోత్సవం సేవ వచ్చేసి ₹500 చొప్పున ఉంటుంది ఈచ్ పర్సన్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇందులో 12 సంవత్సరాల లోపల మీ పిల్లలను కూడా ఈ శ్రీవారికి ఆదిత్యవల్లో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి రేపు అదే రోజున జూన్ నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి శ్రీవారికి వర్చువల్ సేవ టికెట్లు అండి. ఇట్లే ఆదిత్యవ వర్చువల్ సేవ టికెట్ అంటారు. అదేవిధంగా ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పేరులోనే మనకి ఆన్లైన్ అన్న పదం ఉంది కాబట్టి ఇందులో కూడా మనకి 4 రకాల ఆతిథ్యాలు అందుబాటులో ఉంటాయండి. కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆదిత్య బ్రహ్మోత్సవం కానీ. కాకపోతే ఉదయం విడుదలవుతున్నటువంటి ఆతిథ్యాలకి మధ్యాహ్నం విడుదలవుతున్నటువంటి ఈ వర్చువల్ సేవకి మధ్య తేడా ఒకటేనండి. మనకి ఉదయం విడుదలవుతున్నటువంటి శ్రీవారికి ఆదిత్యవలో అయితే తిరుమల కొండపై జరుగుతున్నటువంటి శ్రీవారికి ఆదిత్యవలో పాల్గొన్న తర్వాత శ్రీవారి భక్తులను దర్శనానికి అయితే పంపించడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే మధ్యాహ్నం విడుదలవుతున్నటువంటి ఈ వర్చువల్ సేవలో అయితే మన ఇంటి దగ్గరికి కూర్చుని తిరుమల కొండపైన మీరు ఏ సేవ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో ఆ సేవని మనకి టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో కానీ లేదా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కానీ ఆన్లైన్లో చూసిన తర్వాత మాత్రమే మిమ్మల్ని దర్శనానికి మాత్రమే డైరెక్ట్గా పంపించడం జరుగుతుందండి. కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో ఇందులో మనకి 2 స్టెప్లు ఉంటాయండి. ఒకటి వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకోవడం, సెకండ్ శ్రీవారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకోవడం. కాబట్టి 2 విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మనకి స్టార్టింగ్ ఒక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది కదండి. అందులో మీరు ఏ సేవ కావాలో ఆ సేవన్న చూస్ చేసుకోండి. చూసుకున్న తర్వాత మనకి ఒక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ క్యాలెండర్ కింద మనకి శ్రీవారి యొక్క దర్శన టికెట్ అవైలబుల్ హియర్ అని ఉంటుందండి. బాగా చూడండి, కొద్దిగా క్యాలెండర్ కిందకు వచ్చేసిన తర్వాత మనకి దర్శన టికెట్ అందుబాటులో ఉందా లేదా అన్నది అక్కడ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే శ్రీవారి యొక్క దర్శనం మీకు మీరు అనుకున్నటువంటి డేట్కి మీరు అనుకున్నటువంటి రోజుకి అందుబాటులో ఉందో లేదో అక్కడ చెక్ చేసుకోండి. అక్కడ కనుక మీకు అందుబాటులో ఉంటే అప్పుడు వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి వర్చువల్ సేవ టికెట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్లో కొన్ని డేట్లు అయితే మనకి గ్రీన్ కలర్లో హైలైట్లు ఉంటున్నాయండి. అంటే మనకి ఏప్రిల్ నెలలో కానీ, మే నెలలో కానీ, లేదా రేపు విడుదలవుతున్నటువంటి జూన్ నెలలో కానీ ఇటువంటి క్యాలెండర్లో మనకి ప్రతి నెల కూడా కొన్ని డేట్లు అయితే గ్రీన్ కలర్లో హైలైట్ అవుతున్నాయి. మనకి చాలామంది శ్రీవారి భక్తులు ఆ డేట్లో కనుక శ్రీవారి యొక్క దర్శనం అందుబాటులో ఉంది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుని వాళ్ళు బ్యాక్ రావడం జరుగుతుంటుంది. కాకపోతే బ్యాక్ వచ్చిన తర్వాత దాని మీద శ్రీవారి యొక్క దర్శన టికెట్ కానీ, అదేవిధంగా దర్శనం టైమింగ్ కానీ ఏది కానీ లేకపోవడంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి. కాకపోతే వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో ఇందులో 2 స్టెప్లు ఉంటాయి. ఒకటి వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం, అంటే మీరు ఇంటి దగ్గర కూర్చుని శ్రీవారి యొక్క సేవ చూడడానికి అది బుక్ చేసుకోవడం అండి. సెకండ్ వచ్చేసి శ్రీవారి యొక్క దర్శన టికెట్. కాబట్టి ఈ 2 విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఈ వర్చువల్ సేవ టికెట్ అన్నది సెప్టెంబర్ నెలకి బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది కూడా మీరు టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ వర్చువల్ సేవ టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా 23వ తారీఖున జూన్ నెల ఉదయం 10 గంటలకి శ్రీవారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లు, అంటే తిరుమల కొండపైన శ్రీవారికి అంగప్రదక్షిణ జరుగుతూ ఉంటుందండి. అంటే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆనంద నిలయం, బంగారపు వాకిలు అంటారు కదండి, దాని చుట్టూ పొడుకును పొర్ల దండాలు పెట్టడాన్ని అంగప్రదక్షిణం అంటారు. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి. భార్యాభర్తలు ఇద్దరు పాల్గొనవచ్చు, ఫ్రెండ్స్ పాల్గొనవచ్చు, లేదా బంధుమిత్రులు ఎవరైనా కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇండివిజువల్గా అయితే ఇండివిజువల్గా కూడా ఈ అంగప్రదక్షిణ టికెట్లు అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది రేపు సెప్టెంబర్ 4 సంవత్సరం శ్రీవారి యొక్క దర్శన టికెట్లు. దీనికోసం టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ అంగప్రదక్షిణ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాగ్విత్ వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. సింగిల్గా కావాలంటే సింగిల్గా కూడా మీరు ఈ టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా ఫ్రీ, ₹1 కూడా కట్టనవసరం లేదు. అదేవిధంగా అదే రోజున అంటే 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో
అంటే 10,000 రూపాయలు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్‌కి ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో రూ. 500 వీఐపీ బ్రేక్ దర్శనం, అదేవిధంగా రూ. 1000 వీఐపీ రూమ్ కూడా వీళ్ళకి కేటాయించడం జరుగుతుందండి. దానికోసం టోటల్‌గా రూ. 11,500 వీళ్ళైతే కట్టవలసి ఉంటుంది ఈచ్ పర్సన్. వీళ్ళకి శ్రీవారి యొక్క దర్శనం అన్నది మొదటి గడప వరకు కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇది రేపు సెప్టెంబర్ నెల సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఆన్లైన్లో ఈ శ్రీవారి టెస్ట్ డోనర్స్ కోటాలో శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా టీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మనకి పిలిగ్రామ్ సర్వీసెస్ అన్నది కనిపిస్తుంది కదండి. దాని కింద శ్రీవాణి టెస్ట్ అని ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే 10,000 మీరు ఆన్లైన్లో అమౌంట్ అన్నది కట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి ఆన్లైన్, అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మనకి అందుబాటులో ఉందండి. ఆఫ్లైన్లో అయితే నేరుగా తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి గోకులం రెస్ట్ హౌస్ పక్కనే మనకి ఈ శ్రీవాణి టెస్ట్కి సంబంధించి ఒక కౌంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా మీరు ఆఫ్లైన్లో అమౌంట్ కట్టి ఈ శ్రీవారిని ముద్రగడ పూర్వకులు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా మీకు ఈ శ్రీవారి టెస్ట్ కౌంటర్ అన్నది పెట్టడం జరిగిందండి. దేశ విదేశాల నుండి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఆ బోర్డింగ్ పాస్ చూపించి మీరు 10,000 డోనర్స్ కోటాలో శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 23వ తారీఖున జూన్ నెల మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు, అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి, అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి, మెడికల్ కేసెస్ ఉన్న వారికి, అంటే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా శ్రీవారి యొక్క దర్శనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ టికెట్ పూర్తిగా ఫ్రీ, ₹1 కూడా కట్టడం అవసరం లేదు. ఇది కూడా టీటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరైతే ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. సీనియర్ సిటిజన్ అంటే మీకు ఆ ఏజ్ వచ్చేసి 60 సంవత్సరాలు దాటి ఉండాలండి. మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీ ఏజ్కి తగ్గటువంటి ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేసి సెప్టెంబర్ నెల సంవత్సరం శ్రీవారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా శ్రీవారి యొక్క దర్శనానికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు, అంటే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని తీసుకువెళ్ళి శ్రీవారి యొక్క దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది పూర్తిగా ఫ్రీ అండి, ₹1 కూడా కట్టడం అవసరం లేదు. కాబట్టి ఇది సెప్టెంబర్ నెల సంవత్సరం శ్రీవారి యొక్క దర్శన టికెట్లు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మనకి 24వ తారీఖున జూన్ నెల ఉదయం 10 గంటలకి ₹300 స్పెషల్ దర్శన టికెట్ అన్నది విడుదలవడం జరుగుతుందండి. ఇది కూడా సెప్టెంబర్ నెల సంవత్సరం శ్రీవారి యొక్క దర్శన టికెట్లు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు కూడా శ్రీవారి యొక్క దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈచ్ పర్సన్ ₹300 టికెట్ అవుతుంది. కాబట్టి దీన్ని బట్టి మీరందరూ కూడా ముందుగానే ప్లాన్ చేసుకుని సెప్టెంబర్ నెల సంవత్సరం శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా అదే రోజున అంటే 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మనకి తిరుపతిలోను, అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ అన్నది విడుదలవడం జరుగుతుందండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లో ఎవరైతే శ్రీవారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో అంటే శ్రీవారి యొక్క ఆతిథ్యాలు కానీ, అంగప్రదక్షిణ కానీ, ₹300 స్పెషల్ దర్శనం కానీ, సీనియర్ సిటిజన్ కోటాలో కానీ, దివ్యాంగులకు సంబంధించిన కోటాలో కానీ, మెడికల్ కేసెస్ ఉన్న వారికి సంబంధించిన కోటాలో కానీ ఏదో రకమైనటువంటి టికెట్ ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే శ్రీవారి యొక్క అకామిడేషన్ కూడా తిరుపతిలోను, అదేవిధంగా తిరుమల కొండపైన కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్లో విడుదలవుతున్నటువంటి అకామిడేషన్ వచ్చేసి మనకి ₹100 రూము, ₹1000 రూము, 1500 వరకు కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ముందుగానే దర్శన టికెట్తో పాటు మీరు అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఒకవేళ ఆన్లైన్లో కనుక మీకు అకామిడేషన్ దొరకకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో వీళ్ళకి మనకి సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లో ఉన్న ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళితే మీకు రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రేపు సెప్టెంబర్ నెల సంవత్సరం శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.